ఇదేందా ఇది? కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు చేతబడట. కేరళలో అఘోరాలు తాంత్రికులతో శత్రుభైరవి యాగం. అందుకోసం ఎర్ర మేకలు, గేదెలు, నల్ల గొర్రెలు, పందులు బలిస్తున్నారట. ఎవరు చేస్తున్నారో తెలుసు, నిమ్మకాయ నిపుణులకు భయపడం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఇప్పుడు మీరు ఇది ఒక విషయం మనం క్లారిటీ, ఇప్పుడు మన తెలంగాణలో కూడా చాలామంది పూజలు చేసుకుంటారు, మీకు తెలుసో తెలియదు. ఈ తెలంగాణలో కూడా ఇట్లాంటి అధికార మార్పిడి కోసము రకరకాల వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది జనరల్గా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ బలం పెరగడానికో, వాళ్ళ శత్రువుల బలహీనం కావడానికో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. సో నిన్న ఏకంగా డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంఏ కామెంట్ చేసిండు, మా ప్రభుత్వాన్ని కూల్చడానికి చేతబడి నడుస్తున్నది అని. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారును కూల్చడానికి తనపైన, సీఎం సిద్ధరామయ్య పైన చేతబడి చేస్తున్నారని ఆరోపించారు. కేరళలోని ఒక ఆలయంలో తమ రాజకీయ ప్రత్యర్థులు అఘోరాలు, తాంత్రికుల ద్వారా తాంత్రిక పూజలు చేస్తున్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేరళలోని రాజరాజేశ్వరి ఆలయానికి సమీపంలో గల ఏకాంత ప్రదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతు బలితో కూడిన శత్రుభైరవ యాగం చేస్తున్నట్టు తనకు విశ్వసనీయ సమాచారం. ఈ పూజలో పాల్గొన్న వారే స్వయంగా మాకు సమాచారం ఇచ్చారు. ఎవరెవరు పూజలో పాల్గొన్నారో తెలుసు. ఈ యాగం కోసం 21 ఎర్ర మేకలు, 3 గేదెలు, 21 నల్ల గొర్రెలు, 5 పందులు బలి ఇస్తున్నట్టుగా తెలిసింది. నెంబర్తో సహా చెప్తున్నారుగా. రాజకంటక, మారణ, మోహన, స్తంభన యాగాలు చేసేందుకు వారు ప్రత్యేకంగా తాంత్రికులతో పూజలు చేస్తున్నారు. ఈ యాగాలు ఎవరు చేస్తున్నారో కూడా మాకు తెలుసు. వారిందులో నిష్ణాతులు. వారు చేయాలి అనుకున్నది చేయనివ్వండి. వాళ్ళు చేతబడి పూజలు చేసినా మేము నమ్మే శక్తి మమ్మల్ని రక్షిస్తుంది. నిమ్మకాయ నిపుణులకు భయపడను. తాను నమ్మిన బంటును అని, ప్రజల ఆశీస్సులే తనను, సిద్ధరామయ్యను కాపాడుతాయని శివకుమార్ అన్నారు. బీజేపీ లేదా జేడీఎస్ నేతలు చేస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా కర్ణాటకకు చెందిన నేతలే దీనికి కారణమన్నారు. ఇక జూన్ 2వ తేదీన బెంగళూరులో ఎమ్మెల్యేల సమావేశం ఉంటుంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ ఆహ్వానం ఉంటుంది. ఈ మీటింగ్లో పార్టీ అఫైర్స్, ఎమ్మెల్సీ ఎన్నికలపైన చర్చించబోతున్నట్టుగా తెలిపారు. అంతా ఉత్తదే. సీఎం సిద్ధరామయ్య తనపై చేతబడి చేస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలను కేరళ ఆలయ ట్రస్టీ మాధవన్ తోసిపుచ్చారు. రాజరాజేశ్వరి ఆలయంలో అలాంటి పూజలు జరగట్లేదని స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని తనిఖీ చేశామని, తాంత్రిక పూజలు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారం దొరకలేదన్నారు. ఆలయ సమీపంలో మేకలు, గేదెలు బలిచ్చే పరిస్థితి లేదన్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకే తమ గుడిని వివాదంలోకి లాగడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆలయంలో తాంత్రిక పూజలు చేయరు, కేవలం బ్రాహ్మణ పూజలే జరుగుతాయి. ఆలయానికి సమీపంలో అన్నాడు. మరి ఆయన ఏ ప్రదేశంలో చేస్తున్నారు? ఇట్లాంటి పూజలు జరుగుతాయి, మీరేమి దాంట్లో ఏం డౌట్లు ఇట్లా ఇంకా ఉన్నాయా అని అంటే చేస్తారు. ఎవరి నమ్మకం వాళ్ళది కదా. సో ఈ నమ్మకాల కోసం ఈ రాజకీయ నాయకులకు పైసలు ఎక్కువై ఇట్లాంటి పూజలు చాలా విపరీతంగా చేయిస్తారు. దీంట్లో మనం డౌట్ పడాల్సిన అక్కరే లేదు. కాకపోతే ఈ ఈవెంట్ జరుగుతుందా లేదన్నది మనకు తెలియదు.